ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేసోడా. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అరే నమస్తే. నమస్తే పవన్. జై భారత మాతాకి జై. ఎస్, భారత మాతాకి జై. ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతుందా అనే చర్చ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హోంశాఖ పిలుపునిచ్చింది. అనేక రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి మే 7వ తారీఖున చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రేపు 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుండి వైజాగ్ లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఏ విధంగా జరగబోతుంది, దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? యుద్ధం గనక వస్తే పాకిస్తాన్ యుద్ధ విమానాలు గనక భారతదేశంలో చొచ్చుకొని వచ్చి ఏదైనా ప్రమాదాన్ని చేసే ప్రయత్నం చేసినప్పుడు, బాంబులు వేసే ప్రయత్నం చేసినప్పుడు దాని నుంచి రక్షించుకోవటం ఎలా అనేటువంటిది మన పౌరులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. అలా కాకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళకి అనుబంధంగా ఉండేటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇక్కడ ఏదైనా ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి అనేది నేర్పడం కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సో యుద్ధానికి సన్నద్ధత కనపడుతూ ఉంది. ఒక పక్కన పాకిస్తాన్ కవింపు చర్యలు దిగుతా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పడం కోసం ఇప్పటికే మోడీ గారు రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించున్నారు. ఒక రకంగా పాకిస్తాన్ ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మోడీ గారు ప్రకటించిన యుద్ధం దెబ్బకి ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు యుద్ధం ప్రకటించలేదు అనుకుంటున్నారు. మోడీ గారు ఎప్పుడో యుద్ధం ప్రకటించారు, పాకిస్తాన్ చతికిల పట్టం కూడా స్టార్ట్ అయిపోయింది. మోడీ గారు ప్రకటించిన యుద్ధం రక్తరహిత యుద్ధం, శాంతియుత యుద్ధం. భారతదేశాన్ని దౌత్యపరంగా లేదా వాణిజ్యపరంగా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా కట్ చేసుకుంది. సింధు జలాల నిలిపివేత జరిగింది. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని మీద సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సింధు జలాలు దాదాపుగా క్రమక్రమంగా అంటే ఒక్కసారిగా తగ్గించడానికి లేదు కాబట్టి క్రమక్రమంగా పాకిస్తాన్ పోతున్నటువంటి నీటిని నిలుపుదల చేయడం జరుగుతూ ఉంది. సో పాకిస్తాన్ రాబోయే కాలంలో 80% భూభాగం తాగునీటి సమస్యను ఎదుర్కోబోతా ఉంది. చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతా ఉంది వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేటువంటిది. అనేక జలాల విషయం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం, మన సింధు జలాలని ఒక 2 రోజుల పాటు నిలుపుదల చేసి ఒక్కసారి రిలీజ్ చేసి అక్కడ ముజఫరాబాద్ లో వరదలు వచ్చినటువంటి మనం అది చూసాం. ఇప్పుడు చైనా నదిపై ఉన్న మరొక 2 ఉపనదులు కూడా 2 గేట్లని 24 గంటల పాటు ఆఫ్ చేసి ఇప్పుడు ఒక్కసారి వదిలితే అక్కడ వరద యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది పాకిస్తాన్ లో. భారతదేశం పాకిస్తాన్ చుక్కలు చూపిస్తూ ఉంది. పాకిస్తాన్ కొన్ని దేశాలను నమ్ముకొని ఉంది. ఆ దేశాలను కూడా పాకిస్తాన్ వైపు పోకుండా దౌత్యపరంగా మనం సక్సెస్ఫుల్ గా ఆపగలుగుతున్నాం. ఒక పక్కన చైనా, టర్కీని పాకిస్తాన్ గట్టిగా నమ్ముకొని ఉంది. కానీ చైనా పాకిస్తాన్ వైపు పోకుండా చేయడం కోసం అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదాన్ని ప్రపోజ్ చేస్తా ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం. ఒక్కసారి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచం నమ్మగలిగితే గనక ఇక ఆ దేశం పక్కన పోవడానికి ఏ దేశమైనా భయపడింది. ఎందుకంటే ప్రపంచం నిలదీసింది కదా, ఒక ఉగ్రవాది పక్షాన్ని ఎలా ఉన్నావు అనేటువంటి నిలదీసింది కదా. కాబట్టి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం ముందు భారత్ పెట్టగలుగుతోంది. ఆల్రెడీ దీనికి ప్రూఫ్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా సహాయ మండలిలో పాకిస్తాన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సమీక్షా సమావేశం జరిగితే ఎదురు పాకిస్తాన్నే అనేక ప్రశ్నలు సంధించింది ఐక్యరాజ్య సమితిలోని సలహా భద్రతా మండలి. ఏంటంటే పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండించడంతో పాటు మీరు మతాన్ని అడిగి టూరిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. పాక్కి బుద్ధి గుణపాఠం చెప్పాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి. ఇప్పటికే ఒకటి ప్రపంచం నుంచి ఆ పాకిస్తాన్ పోతున్న ఎగుమతులు దిగుమతుల విషయంలో ఆంక్షలు షురూ చేసింది. ఇలా పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంకు నిధులు కానీ, ఐఎండి బ్యాంకు అంటే ఇతర బ్యాంకుల నుంచి నిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు కానీ అవి రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అక్కడ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అంటే మీరు గనక నిధులు ఇస్తే ఆ నిధులను ఉగ్రవాదానికి వాడుతుంది అన్న విషయాన్ని ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి వచ్చే డబ్బులు కూడా నిలుపుదల చేయబోతున్నట్టు ఆ బ్యాంకులు ప్రకటించాయి. సో పాకిస్తాన్ ఏ రకంగా చూసినా దెబ్బ కొట్టబడతా ఉంది, భారతదేశం దెబ్బ కొడతా ఉంది. మోడీ గారు తన పవర్ ఏంటో చూపిస్తా ఉన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో కవింపుకు దిగి ఇవాళ ఏ పరిస్థితిని పాకిస్తాన్ కొని తెచ్చుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిస్థితిలో పాకిస్తాన్ యుద్ధం మీద కనుక వస్తే మన దేశ ప్రజల్ని రక్షించుకోవడం కోసం మాక్ డ్రిల్ పెట్టారు. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా వివిధ టైమింగ్స్లో
మాక్ డ్రిల్ జరగబోతా ఉంది. Yes. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. ఇక- నేను ఇక- ఈ రోజు yes. నుంచి ఒక పిలుపునిస్తా ఉన్నాను. ఏ ఇద్దరు భారతీయులు కలిసినా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు లేదా గుడ్ నైట్ చెప్పుకోకండి. Yes. భారత్ మాతాకి Yes, జై భారత్ మాత్రమే మాతాకి చెప్పుకోండి. జై అని మాత్రమే చెప్పి పిలుపునిద్దాం మనందరం. ఇంకా ఇకపోతే ఈ మాక్ డ్రిల్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో వివిధ టైమింగ్స్ లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ తో పాటు హైదరాబాద్ లో కూడా ఏ టైంలో జరగబోతుంది అంటే 4 గంటలకి ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతా ఉన్నారు. ఇక వైజాగ్ తో పాటు హైదరాబాద్ లోని ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ చూసుకుంటే సికింద్రాబాద్, అదేవిధంగా కంచన్బాగ్ డిఆర్డిఏ కావచ్చు, మౌలాలిలోని ఎన్ఎఫ్సి లోని డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాయి. ఇక ముఖ్యంగా గోల్కొండ ప్రాంతాలు లాంటి కొన్ని చారిత్రాత్మక కట్టాలున్న ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ప్రత్యేకించి కంపెనీలు సంస్థలు ఎక్కువగా ఉండేవాళ్ళు, తర్వాత మాకు ఎక్కువగా క్రౌడ్ పుల్ అయ్యే చోట అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా రేపొద్దున పాకిస్తాన్ కుట్రలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించే దానికోసం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో కొన్ని కీలక సూచనలు చేశారు ప్రజలకు, ముఖ్యంగా పౌరులకి వారి ప్రాణాలు రక్షించుకోవడంతో పాటు ఎవరైతే సివిలియన్స్ ఇంకా ఇతరత్ర ప్రజలు ఉంటారో వారికి కూడా సహాయపడే విధంగా కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. అవేంటో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను క్లియర్గా. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో జరగబోయే ఈ మాక్ డ్రిల్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా రేపు సైరన్ల మోత మోగబోతా ఉంది 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో. ఆ సమయంలో దృఢమైనటువంటి లేదంటే అండర్ గ్రౌండ్ ఏరియాలో షెల్టర్ తీసుకోవాలన్నట్టు పిలుపునివ్వడం జరిగింది. ఇక దాంతో పాటు రేపు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మీ దృష్టి కనుక సైరన్ వినపడితే Yes. ఖచ్చితంగా మీరు బంకర్లో దాక్కోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎస్. ఇక ట్రస్టెడ్ మీడియా అంటే ఇట్లాంటి మనం టీవీ ద్వారా ఇట్లాంటి ట్రస్టెడ్ మీడియా ద్వారా మాత్రమే మీకు వచ్చిన ఆ అప్డేట్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఒరిజినల్ అప్డేట్స్ ఇచ్చే కొన్ని ఫేక్ అప్డేట్స్ నమ్మద్దు, దయచేసి బయటకు రావద్దంటూ. అంటే యుద్ధం వస్తే ఎలా వ్యవహరించుకోవాలి, ఎక్కడి నుంచి అప్డేట్స్ తీసుకోవాలనే విషయంలో కూడా ట్రస్టెడ్ మీడియా ద్వారా మాత్రమే, ముఖ్యంగా మనం టీవీ నుంచి తీసుకోండి, మీకు లైవ్ అప్డేట్స్ పిన్ టు పిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నేపథ్యంలో ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్ వంటి వాటిని కూడా ఆఫ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తుంది. దాంతోపాటు ఆల్ క్లియర్ అని సందేశం వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నారో అండర్ గ్రౌండ్ కావచ్చు, లేదంటే సెల్లార్లు కావచ్చు, ఇటువంటి దృఢమైన సెల్లార్లు ఉన్నటువంటి వాటిలోంచి బయటకు రావద్దని కూడా చెప్పడం జరిగింది. బంకర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తా ఉంది. ఇక 4:15 నుంచి భద్రతా దళాలు ఎయిర్ రైడ్ డ్రిల్స్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దాంతో పాటు 4:30 నుంచి అంటే 4:30 గంటలకు ఈ డ్రిల్ పూర్తి కావడం జరుగుతుంది. దాని తర్వాత సైరన్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు బయటకు రావాలంటూ పిలుపునివ్వడం జరిగింది. ఫస్ట్ సైరన్ తర్వాత ప్రజలు జాగ్రత్తగా బంకర్లోకి వెళ్ళాలి, అంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి, దాక్కునే ప్రయత్నం చేయాలి. తర్వాత మళ్ళా సైరన్ ఆల్ క్లియర్ అని చెప్పిన తర్వాత మాత్రమే బయటికి రావాలి. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ని కొంత వ్యాలిడిటీ ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న వ్యూవర్షిప్ కోసం గత కొన్నాళ్ళుగా లేనిపోని వార్తల్ని ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు సృష్టించి ప్రజల భావోద్వేగాలతో ఆడుకునేటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి. దయచేసి వాటిని నమ్మకండి. చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం మేము అందించే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధిని కూడా తిరుపతిని కూడా మేము జమ్మూ కాశ్మీర్ పంపించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అక్కడ వాస్తవాలను కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాం. ఇక రేపు జరగబోయే మాక్ డ్రిల్ ని 3 భాగాలుగా విడదీయడం జరిగింది. ముఖ్యంగా రేపు చూసుకుంటే సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించే ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 3 కేటగిరీలుగా విభజించింది. తొలి కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర కావచ్చు, కక్రాపర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పక్కం, సరోరా జిల్లాలు ఉన్నాయి. రెండో దాంట్లోనేమో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఇంకా 201 జిల్లాలు ఉన్నాయి. ఇక మూడో జాబితాలోకి వస్తే 45 జిల్లాలు ఉన్నట్లు ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అలాగే పాక్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా మాక్ డ్రిల్ కోసం కొన్ని కీలక సూచన చేసినట్టు తెలుస్తోందన్న. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్ దృష్టిలో యాక్చువల్గా మనం సెంటర్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం. నిజానికి మన కాడికి చొచ్చుకొని రావటం అంత ఈజీ కాదు, అది పాకిస్తాన్కి అయ్యే పని కూడా కాదు. కానీ వాళ్ళకున్న స్లీపర్ సెల్స్ ద్వారా రకరకాల కుట్రలు పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఏదేమైనా జాగ్రత్తగా అప్రమత్తంతో ఉండాల్సిన అవసరం ఉంది. అనుమానితులను ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విషయాన్నైనా సరే మనం ఇది కమ్యూనికేట్ అంటే ప్రభుత్వంతో పోలీసులతో కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజలు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో కూడా అనేక ఉగ్రదాడులు హైదరాబాద్ వేదికగా జరిగాయి. మనం దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేర్లు చూసాం. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి ఉరిశిక్ష కూడా కోర్టు వేయడం జరిగింది. దాని తర్వాత కోటి, లుంబిని పార్క్ ఇలాంటి అనేక ఏరియాల్లో బాంబు పేర్లు చూసాం. ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్
ఏ రకమైన కుట్రలు గతంలో తెరలేపింది అనేటువంటిది మనం హైదరాబాద్లో జరిగి ఉన్నాయి. అనేక ప్రమాదాలు మనం చూస్తున్నాం, అనేక మందిని కోల్పోయి ఉన్నాం. ఇవాళ మొన్న కాశ్మీర్లో 28 మందిని మనం కోల్పోవటం మాత్రమే కాదు, గతంలో హైదరాబాద్లో కూడా అనేక మందిని మనం కోల్పోయి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఎవరు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. యుద్ధం ఏమి స్టార్ట్ కాలేదు. యుద్ధం కనుక స్టార్ట్ అయితే, యుద్ధం కనుక వస్తే జాగ్రత్తగా ఉండటం కోసం, ప్రజలకు అన్ని విధాలు సిద్ధం చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం చెప్తా ఉంది. దీంట్లో మళ్ళీ భయాందోళన గురికాలుగా అవసరం లేదు. యుద్ధం స్టార్ట్ అయిపోయిందని ప్రచారం చేసే వార్తా ఛానల్స్ మరి కొన్ని నిమిషాల్లో అంటూ, మరి కొన్ని గంటల్లో అంటూ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం ప్రయత్నం చేసేటువంటి ఛానల్స్ మీరు నమ్మే ప్రయత్నం చేయకండి. అఫీషియల్గా భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పుడే, యుద్ధం చేస్తున్నప్పుడే యుద్ధం అని చెప్పేసి మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ప్రకటనలు మాత్రమే నమ్మండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి. ఏది పడితే అది నమ్మే ప్రయత్నం చేయకండి. యుద్ధానికి ముహూర్తం పెట్టాలని చెప్పేసి ఒక ఛానల్లో నేను చూశాను పవన్, ఎంత దుర్మార్గం అంటే ఫలానా డేటు యుద్ధం స్టార్ట్ అంట. ఎవరు చెప్పారు అతనికి? ఎవరు చెప్పారు ఆ ఛానల్కి? మన సైన్యం యొక్క స్ట్రాటజీ మన సైన్యానికి ఉంటుంది, మన ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ మన ప్రభుత్వం అనుకుంటుంది. యాక్చువల్గా ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఇట్లాంటి మీ వార్తల్ని ఫేక్ న్యూస్ లో ప్రచారం చేయడం ద్వారా రేపు నిర్వహించిపోయే మాక్ డ్రిల్ కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఇట్లాంటి న్యూస్ వల్ల ఎక్కువ ఉంటుంది. సో ట్రస్టెడ్ మీడియానే దాంట్లో వచ్చే సమాచారాన్ని తీసుకోండి అని చెప్పి కేంద్రం కూడా స్పెషల్ గా చెప్పడం కోసం ఎందుకు చెప్పిందంటే కూడా ఇదే కారణం. ఇంకోటి కూడా, యుద్ధం అనేటువంటిది అప్పటికప్పుడు మనకున్న స్ట్రాటజీలో భాగంగా మన సైన్యము ప్రభుత్వం కలిసి తీసుకున్న ఒక డెసిషన్. ఖచ్చితంగా దానికి మనం కట్టుబడి ఉండాలి, సపోర్ట్ చేయాలి. కానీ యుద్ధానికి ఒక ముహూర్తం అంటూ ఉండదు. దానికి ముహూర్తం ఉంది, పలానా డేట్ అని ఒక పెద్ద ఛానల్, మన చిన్న ఛానల్ కూడా కాదు, తెలుగులో ఒక పెద్ద శాటిలైట్ మీడియా ప్రచారం చేస్తా ఉంది. దయచేసి అలాంటి ఛానల్స్ ని పాకిస్తాన్ ఛానల్స్ గా పరిగణించండి. అలాంటి ఛానల్స్ సబ్స్క్రిప్షన్ నుంచి బయటకు వచ్చేయండి. ట్రస్టెడ్, మన పవన్ చెప్పినట్టు ట్రస్టెడ్ మీడియాని మాత్రమే నమ్మండి, వాస్తవాలను మాత్రమే నమ్మండి. దయచేసి నేను ఈ రోజు నుంచి ఒక పిలుపునిస్తున్నాను. మీరు ఎవరిద్దరు భారతీయులు కలిసినా సరే దయచేసి ఇంగ్లీష్ పదాలు మానేయండి. మన తెలుగు వాళ్ళైతే, ఎందుకంటే తెలుగుకి ఇది రీచ్ అయ్యే వీడియో కాబట్టి మేము తెలుగులో ఈ వీడియో చేస్తున్నాం కానీ చెప్తున్నాం. దయచేసి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు బంద్ చేయండి. భారత మాతకి జై అనండి, నమస్కారాలు అవసరం లేదు. భారత మాతకి జై మాత్రమే పలకరింపులుగా ఉండాలి అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఈ ఉద్రిక్తులు, ఈ ఘర్షణ వాతావరణం ముగిసే వరకు కూడా మన ఐక్యతను మనం చాటాల్సిన అవసరం ఉంది. మన ఐక్యతతోటి, మన నినాదాలతోటి పాకిస్తాన్ దడబొట్టాలి. అందరూ ఒక్కసారి భారత మాతకి జై అనండి ప్లీజ్. మొత్తానికి 140 కోట్ల మంది భారతీయులే ఒకరికి తోడుగా ఐకమత్యమే మన బలం అంటూ ప్రధాని మోడీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యుద్ధం వస్తే ఎలా మేల్కోవాలి, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి, ఎలా మన తోబుట్టువుని, మన కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలనే ఒక ఉదాహరణ కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది. సో భయాందోళనకు గురవలసిన పరిస్థితి లేదు. పోలీసులు మనకు అన్ని కమాండ్స్ ఇస్తారు. సో బీ కూల్. ఈ మాక్ డ్రిల్ విజయవంతమయ్యే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.